హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా మార్నింగ్ వచ్చేసి ఎవ్రీడే 6 o'clockకి స్టార్ట్ అవుతుందండి. నేను మార్నింగ్ 6 o'clockకి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను మా బాబుకి. స్కూల్ వచ్చి 7 o'clockకి. కానీ ఇవాళ ఏంటంటే నాకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే ఉంది, ఎందుకంటే తన స్కూల్ వచ్చి హాఫ్ డే అనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అండ్ చట్నీ ప్రిపేర్ చేశానండి. ఇన్స్టాపాట్లో ప్రిపేర్ చేస్తాను అనమాట. మన దగ్గర స్టీమర్ లేకపోతే ఇన్స్టాపాట్లో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు, మీకు తెలుసా? చేసుకోవచ్చండి. ఇందులో స్టీమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్లో పెట్టి ఇడ్లీ ప్రిపేర్ చేయొచ్చు. వెంట ఒకటి మాత్రం పైకి పెట్టుకోవాలి, స్టీమ్ బయటకు వచ్చేసేలాగా. దాని ఇడ్లీ రెడీ అయిపోతుంది. నార్మల్ స్టీమర్లో చేసుకున్నట్టు ఉంటుంది టేస్ట్ కూడా. ఇంకా చట్నీ, వాళ్ళు చట్నీ ప్రిపేర్ చేశానండి. చట్నీ వచ్చేసి పలుకులు కొబ్బరి చట్నీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను రెసిపీ షేర్ చేస్తాను. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ కూడా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తాగుతానండి. ఇక్కడ ఎందుకంటే టెంపరేచర్స్ మాకు మైనస్లో ఉంటాయి, థ్రోట్ అవి పట్టేస్తే మార్నింగ్ నిద్రలేసిన వెంటనే కొంచెం హాట్ వాటర్ తాగితే రిలీవింగ్గా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మా పాపని స్కూల్కి రెడీ చేసేసి నేను కాఫీ తాగేస్తాను 8 o'clock ఆ టైంకి. ఇంకా కాఫీ తాగితే నాకు ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఆ రోజు కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. నేను కాఫీ తాగేస్తూ మా పాపకి బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేసేస్తాను. తనకి బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేసాక తన స్కూల్కి పంపించేస్తామండి. ఇడ్లీ చూసారా నార్మల్గానే వచ్చింది, ఇన్స్టాపాట్లో కూడా స్టీమర్లో చేసిందంటే. మా పాపను డ్రాప్ చేసేసి మేము ఇంకా హెచ్మార్ట్ అని ఒక కొరియన్ స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చికెన్ తీసుకుందామని వెళ్ళామండి. అక్కడ ఏంటంటే ఆర్గానిక్ చికెన్ దొరుకుద్ది. ఇక్కడ యూఎస్లో చికెన్ కూడా రీజనబుల్ ప్రైసెస్ అంటే పెద్ద కాస్ట్ అయితే ఉండదు, ఎక్స్పెన్సివ్ అయితే ఏం కాదు. ఇంకా ఇవాళ చికెన్ ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కెనడాకి షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. ఆయనకి నేను కొంచెం లంచ్ ప్రిపేర్ చేసిద్దాం అనుకుంటున్నాను. సో లంచ్కి వచ్చేసి పాలక్ చికెన్ అండ్ బగారా రైస్ చేశానండి. సో నేను రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మేము బిల్లింగ్ చేయించాక మా ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చాక మా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో నా బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు ఏంటంటే రాగి జావా ఇడ్లీ తిన్నాను. సో రాగి జావా రెసిపీ చాలా సింపుల్ అండి నా స్టైల్లో. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ అనమాట. ఇంకా రాగి జావా ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 ఇడ్లీ అండ్ కొంచెం చట్నీ అనమాట. ఎందుకు రాగి జావా అంటే కొంచెం క్వాంటిటీ తగ్గించి కొంచెం వెయిట్ బ్యాలెన్స్ చేయడానికి. సో అట్లాగా తీసుకుంటూ ఉంటాను అనమాట నేను బ్రేక్ఫాస్ట్. కానీ హెల్దీగా ఉంటుంది కూడా. ఇలా నా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసి ఫినిష్ చేస్తాను. ఇంకా నేను లంచ్ అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తానండి కుకింగ్ చేయడం, ఎందుకంటే నేను ఇవాళ మా ఫ్రెండ్కి లంచ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. ఇంకా రెసిపీస్ ఏంటంటే ఇవాళ పాలక్ చికెన్ అండి. చికెన్ ఇక్కడ పెద్ద పెద్ద టై పీసెస్లు అవి దొరుకుతాయి, అవి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద పెట్టుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ వీడియోలో నా గురించి షేర్ చేస్తాను. నా పేరు వచ్చేసి తేజస్వి అండి. నేను కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను లైఫ్ స్టైల్, షాపింగ్, కుకింగ్ వీడియోస్ ఉంటాయి. యాక్చువల్గా మాది నేటివ్ వచ్చేసి వెస్ట్ గోదావరి, తణుకు అనమాట. నా డిషెస్ అన్నీ కూడా కొంచెం నేటివ్ ఆంధ్ర స్టైల్లో ఉంటాయి. రెసిపీస్ కూడా నేటివ్ ఆంధ్ర డిషెస్ లాగే ఉంటాయి అనమాట. ఎక్కడున్నా మన నేటివిటీ పోదు కదండి. సో టేస్ట్ కూడా అట్లాగే ఉంటుంది అనమాట. ఇంకా వెరైటీ ఆఫ్ ఫుడ్స్, అవన్నీ ఫేమస్ థింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నా కంటెంట్ కూడా చాలా యూనిక్గా, వెరైటీగా ఉంటుంది. నేను పాలక్ చికెన్ అండ్ బగారా రైస్ రెసిపీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు, ఎందుకంటే ఈ వీడియో కంటిన్యూషన్ కింద పార్ట్ 2 కింద వస్తుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.